ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీకు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడైనాను గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 1-3 వచనాలు. ప్రైజ్ జీసస్. పరలోకనిచ్చే సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్, దైవ కుమారుల ప్రత్యక్షత కోసం సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నారు. ఈ సృష్టిలో ఎందరో నీ కోసం వేచి ఉన్నారు. దేవుడు తన కృపను, తన శక్తిని, తన సామర్థ్యాన్ని ఇచ్చి నన్ను సాక్షులు నిలబెట్టి అనేకులను బలపరిచి సత్యమై నడిపించాలని ప్రభు ఆశిస్తున్నందుకు కృపా వరాలు కూడా మనకు ఎంత అవసరం. ఎన్కెనర్ గార్డెన్స్లో జరిగేటువంటి ఆరాధనలో మనం ఇంకా వినాల్సినవి ప్రవచన వరం, అలాగే ఆత్మల వివేచన వరం, భాషల అర్థం చెప్పేవారు. ఈ 4 వరాల గురించి మనం వినాలా. తక్కిన 5 వరాల గురించి మనం వాక్యాన్ని బోధించుకుని పండుగల ముందు ఈ విషయాన్ని గమనించండి. ఈ వారం పై వారంలో ఈ 4 వరాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన కృప చొప్పున బోధించునుగాక. లోతైనటువంటి మర్మాలతో కూడినటువంటి వాక్యాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి, అది సంఘానికి ఎంతో అవసరం. అలాగే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మల దేవుని సంబంధమైన కావు వీక్షించమంటాడు. అదే ఆత్మలు వివేచన వారు. రేపు ఈ 2 వరాల గురించి ప్రవచనం, అలాగే ఆత్మల వివేచన వరం గురించి డీప్ అయినటువంటి మెసేజ్ ఉంటే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. దైవ కృప మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరాలు చేసేవాడు స్తుతులయ్యా. నాయనా, ప్రవచన వరం, ఆత్మల వివేచన వరం గురించి మాకు సండే బోధించండి. ఆల్రెడీ నాయనా ఎన్నో 5 వరాల గురించి మాతో మాట్లాడారు. నాయనా, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరం, అద్భుత కార్యములు చేయే వరం, వీటి గురించి మాట్లాడారు. ఇంకా ఉన్నవాటి గురించి మాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడండి, బలపరచండి, స్ట్రెంథించండి. ఈ రోజంతా గొప్ప జయముని ఇవ్వండి. జాబులు లేని జాబ్స్ ఇవ్వండి. నాయనా, సమాధానం ఇవ్వండి. అస్వస్థగా నన్ను స్వస్థపరచండి, బలహీనను బలపరచండి, ప్రతి చీకటి క్రియలు లయపరచండి. విద్యార్థులు దీవించి ఎగ్జామ్స్ రాసి తోడే ఉండండి. అందరినీ ప్రొటెక్ట్ చేయండి. రేపటి దిన మందు ఎండవేయడం లేకోకుండా నాయన 4 వర్షిప్పులు గొప్ప జయం నుంచి దీవెనతో నింపండి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి వారం అసలు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష కృపాక్షేమం దయచేయండి. మా అందరికీ నీ కృపా వరాలు ఇటు ఆత్మఫలం ఫలించాలి, నీ ప్రేమతో నింపబడాలి. కృప చూపించి స్ట్రెంథెన్ చేయండి. అన్ని విషయాలు ఆశీర్వాదం, కృపాక్షేమంతో నుంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దిన మందు 6th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్ మిస్ చేసుకోవద్దు. ఉదయకాలం మన ఆరాధన సమయంలో ఎన్కెనర్ గార్డెన్స్లో 3 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రెండవ ఆరాధన ఉదయం 8:30కి, మూడవ ఆరాధన ఉదయం 11 గంటలకి ఆరంభించబడును. ప్రతి ఆరాధన టైం టు టైం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం కాబట్టి టైంకి వచ్చేసేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. సెకండ్ వర్షిప్ లేట్ కావద్దు. ఎర్లీగా 8:30 కల్లా అందరూ వచ్చేసేయండి. కృపా వరాల గురించి వాక్యం బోధించబడుతుంది. అలాగే అనాయింటింగ్ ఆయిల్తో అనాయింటింగ్ ఉంటుంది. అలాగే 3rd వర్షిప్లో వచ్చిన వారికి ఉచిత భోజన వసతి కలదు. ఈ విషయాన్ని గమనించండి. అడ్రస్ ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్, కుకటపల్లి మైన్ రోడ్, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. ఈవినింగ్ వర్షిప్ వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఫ్రైడే సెంటర్ దగ్గర, బేగంపేట్. పిల్లర్ నెంబర్ C1287, 1287C. డోంట్ మిస్ ఇట్. అక్కడ కూడా అనాయింటింగ్ ఫెస్టివల్ ఉంటుంది. అలాగే కృపా వరాలు గురించి అక్కడ వాక్యం బోధించబడడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకుని మీ స్నేహితుల బంధువు కూడా ఇన్వైట్ చేయండి. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్స్ మీట్ కలదు. సువార్త దానం అన్ని దానికన్నా గొప్పదానం కాబట్టి ఎవరు కూడా ప్రేరేపించబడిన వాళ్ళు వెనకడుగు వేయొద్దు. మనం చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. అనేకులు చిన్న కలిసి ప్రేరించుకున్నారు. అద్భుతాలు, స్వస్థలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తున్నారు. వీటి కోసం కాదు కానీ సువార్త నిమిత్తం గొప్ప పిలుపుదాం, గొప్ప అద్భుతాలు చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. విష్ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ. రేపటి దినమందు దేవుడు మంచి వాతావరణం, చల్లటి వాతావరణం ఇచ్చునుగాక. ఎండవేడిని తగ్గించునుగాక. చీకటి లైపచ్చి బలమైన వాక్య సందేశాలు అభిషేకంతో మనల్ని నింపునుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో. మీ స్నేహితులు బంధువులు కూడా నడిపించండి. కొత్త వారు కూడా ఇన్వైట్ చేయండి. 4th వర్షిప్ కూడా ఇన్వైట్ చేయండి. అలాగే అనాయింటింగ్ ఫెస్టివల్స్లో సీడ్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు ప్రేరేపించబడితే ముందుకు రావచ్చు. గాడ్ బ్లెస్ యూ.